ఒకప్పుడు కండ్లు మూసి తెరిచేలోపు దొంగతనాలైతుండే. అట్లనే ఎవ్వలు లేకుండా చూసి గుట్టు సప్పుడు కాకుండా ఎత్తుకపోతుండే. కానీ ఇప్పుడు రోజులు మారినాయి. ఉల్లా దొంగతనం సుత చాలా హుందాగా చేస్తానంటే నమ్ముర్రి జరా. గిక్కడ బుల్లెట్ బండ్లే ఏదో ప్రాబ్లం ఉండి బండి స్టార్ట్ కాకపోతే వెనక ఇంకో బండి మీద కూసున్నోడు కాలుతోనే నెడుతుండు కదా. అయ్యో గంత పెద్ద బండి నెట్టనీకి సుత మస్తు ఇబ్బంది పడుతుర్రు. చూడడానికి సుత బక్కగా కట్టెపుల్ల లెక్కనే ఉన్నాడు. గంత బరువు బండి కొనకపోతే ఎవడడిగిండు? ఇప్పుడు చూడు పెట్రోల్ అయిపోతే నెట్టుకుంటా ఎంత బాధపడుతున్నాడో కొడుకు అని. అయ్యో పాపం అని గిట్లా జాలి పడుతున్నారా ఎట్లా? అంత అవసరం లేదుల్లో. ఎందుకంటే ఆ కొడుకులు దొంగనా కొడుకులు కాబట్టి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఊళ్ళే ఒక ఈ స్కూల్ దగ్గర పెట్టి హై స్కూల్ గ్రౌండ్ కు పోయి పని చూసుకుని తిరిగొచ్చేసరికి బండి లేదట. ఎమ్మెటే పోయి పోలీసోళ్లకు చెప్తే అక్కడున్న బాలికల హాస్టల్ కాడున్న సీసీ కెమెరాలలో చూస్తే రోడ్డు పక్కన పార్క్ చేసిన బండిని అందరూ చూస్తుండగానే గిట్ల దర్జాగా సొంత బండిని తీసుకుపోయినట్టు, గండ్ల పెట్రోల్ అయిపోతే నెట్టుకుపోయినట్టు చాలా జాగ్రత్తగా రోడ్డు దాటి మరీ పట్టుకుపోయిర్రుల్లా. అయితే గా దొంగలు ఎర్రగొండ పాలెంకెంచి మార్కాపురం వైపు పోయినట్లు పోలీసులు గుర్తించి వాళ్ళని పట్టుకునే పనిలున్నారట. ఇక ఇప్పటికైనా జర రోడ్డు పక్కన సేఫ్టీ లేని జాగల గిట్ల బండ్లు పెట్టకుర్రి. మీ బండ్లను ఇంకా ఏవో కండ్లు గమనిస్తూనే ఉంటాయని గుర్తుపెట్టుకోర్రి.